రాష్ట్రంలో బీసీ నినాదం జోరందుకున్న వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక మరింత సంక్లిష్టంగా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని ఎంపిక చేయాలన్న ఆలోచనకు కేంద్ర నాయకత్వం తుదిరూపు ఇస్తున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణల్లో జరుగుతున్న మార్పులు చేర్పులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, కులగణన, ఎస్సీ వర్గీకరణల అనంతర పరిణామాలను జాగ్రత్తగా అంచనా వేస్తున్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. బీసీల పట్ల ఇతర ప్రధాన రాజకీయ పార్టీల వైఖరిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న అధిష్టానం బీసీ వ్యక్తినే రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, శాసన సభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉండటంతో రాష్ట్ర పగ్గాలు బీసీకి ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ సమీకరణంలో భాగంగానే నిన్నటి వరకు అధ్యక్ష పదవి రేసులో లేని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరు తెరపైకి వచ్చింది. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి నేతలు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును కొందరు ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. అయితే కేంద్ర మంత్రిగా కొనసాగాలన్న ఆలోచన సంజయ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈటెల, అరవింద్ పేర్లపై ఏకాభిప్రాయం కుదరకపోతే ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను తాజాగా నేతల ముందు ఉంచారు. పాయల్ శంకర్ కు పగ్గాలు అప్పగిస్తే అటు శాసనసభ లోపల బయట బీసీ నినాదాన్ని బలంగా తీసుకెళ్తారని అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. ఇలా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను రోజు రోజుకు మారుతున్న తరుణంలో బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటనకు మరో వారం 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.